प्रज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नः माया संख्यातुरीयम् परममृतम् अजं ब्रह्म यतन्नतोऽस्मि यो विश्वात्मा विधिज विषयान् प्रास्य भोगान् स्थविष्ठान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगत गुणगणः पात्वसौ न स्तुरीयः। ओम परमात्मने नमः। ओम श्री मंडूकर्षये नमः। ओम श्री गौडपादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश्य ऋषिभ्यो संभद्भ्यो गुरुभ्यः नमो नमः। मांडुक्योपनिषत्तु गौडपादीय कारिका समेत अद्वैत अध्ययन भारती अध्ययनम श्रीमद् शंकर भगवत्पादकृत भाष्य समेत मांडुक्य प्रकरणम अयमात्मा ब्रह्म अद्वैतामृतवर्षाय श्रीचाकाश विहारिणे चित्खनाय प्रसन्नाय शंकराय नमो नमः। ఆగమ ప్రకరణంలో ఉన్నాము. జీవ బ్రహ్మైక్య నిరూపణం. ఆగమ ప్రకరణంలో ముందున్నటువంటి 2 మంగళాచరణ శ్లోకాలను సంబంధ ఉపక్రమ భాష్యాన్ని చూచిన తరువాత ఆగమ ప్రకరణంలోని మొదటి మంత్రంలో ఉపనిషత్ మంత్రంలో ప్రవేశించి చదువుకుంటున్నాం. మొదటి మంత్రం 11వ భాగము ఈనాటి అధ్యయనం. ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. ఇది మంత్రం. దాని విశ్లేషణలో ఉన్నాము. ఇంతవరకు జరిగినటువంటి క్లాసుల యొక్క సంగ్రహ సారాంశాన్ని మొదటి 3 స్లైడ్స్లో పునర్వీక్షించుకొని ఆ పిదప ఈనాటి భాష్యంలో భాగానికి చేరుకుంటాం. ఓం ఇత్యేతదక్షరమిదం సర్వం మొదటి మంత్రంలోని మొదటి వాక్యాన్ని తీసుకున్నారు. ఇటువంటి దాన్ని ప్రతీక అంటారు. కొంచెం ఫాస్ట్గా నేను చెప్తాను, ఆల్రెడీ అయినవి కాబట్టి. తరువాత మళ్ళీ స్లో చేస్తాను.
కాలమునకు లోబడిన సకల వస్తు ప్రపంచము, శబ్ద ప్రపంచము ఓంకారమే. మళ్ళీ సంకుచితమైనటువంటి అర్థం కాదు. కాలాతీతమైన వాటి మాట ఏమిటి? అవి ఓంకారంలో లేవా? అవి ఏమిటి? మాయ, హిరణ్యగర్భ బ్రహ్మ, ఈశ్వర లేక అంతర్యామి పరబ్రహ్మ. యచ్చాన్య త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. కాలాతీతమైనవి కూడా ఓంకారమే. అభిధేయం అనగా వస్తువు, అభిధానం అంటే నామము, వాచ్యము, వాచకము. వాచ్యము అంటే అభిధేయము, వాచకం అంటే పేరు, అభిధానం. అభిధానం అనేది వర్డ్ ప్రపంచం, అభిధేయం అనేది వస్తు ప్రపంచం, వర్డ్ ప్రపంచం. యదిదం అర్థజాతం సకల వస్తు ప్రపంచం అభిధేయభూతం అంటే నామముల యొక్క అర్థమే. అభిధానస్య చ ఓంకార అవ్యతిరేకాత్. నామములు ఓంకారము కంటే వేరు కాదు. సకల శబ్దములు ఓంకారము నుండే ఉద్భవిస్తున్నాయి. అపాగాత్ ఆదిత్యాత్ ఆదిత్యత్వం. ఆదిత్యుడు అనే పేరును తొలగిస్తే అక్కడనున్న వస్తువు ఏదియూ లేదు, ఉన్నది పరబ్రహ్మమే. చాందోక్యోపనిషత్. నామ ప్రపంచము లేక శబ్ద ప్రపంచము ఓంకారమే కానీ వేరు కాదు. అభిధానము వేరుగా అభిధేయము ఏదీ లేదు. అభిధేయం అనగానే అందులో జాతి, గుణ, క్రియ, విశేష సంబంధాలన్నీ ఉంటాయి. పరంచ బ్రహ్మ, ఈ పరబ్రహ్మ అభిధేయ ఉపాయపూర్వకం ఏవ గమ్యతే. అంటే ఈ శబ్ద ప్రపంచాన్ని, ఈ వస్తు ప్రపంచాన్ని చూచి దీని ద్వారానే దానిని అందుకోగలము. లక్ష్యార్థాన్ని విచారించుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్ ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వం కాదు, ఓంకార బ్రహ్మ ఏకత్వం అనేది ఈక్వేషన్, ఏకత్వ దర్శనం. లక్ష్యార్థము ఏమిటి? లక్ష్యార్థము అకారము సగుణ ఉకారము, సగుణ మకారము, వీటికి విలక్షణమైనటువంటి అమాత్ర లేక నిశ్శబ్దమే లక్ష్యార్థము. అభిధేయ ఉపాయపూర్వకం పరం బ్రహ్మ ఏవ గమ్యతే. ఈ అభిధేయాలనే ఉపాయాలను పట్టుకునే పరం బ్రహ్మను చేరుకోవాలి. గమ్యతే, జ్ఞాయతే, అవగమ్యతే. అది తరువాత ఇంకొంచెం పోయిన క్లాసులోది. ఓం అక్షరం ఇది తస్య ఉపవ్యాఖ్యానం. ఉపవి ఆఖ్యానం, ఉపవ్యాఖ్యానం. ఉప బ్రహ్మ సమీపతయా, వెరీ క్లోజ్లీ, ఇంటిమేట్లీ. ఇంటిమేట్లీ మీన్స్ వాట్? బ్రహ్మ ప్రతిపద్యుపాయత్వాత్. ప్రతిపత్తి అంటే జ్ఞానము, ఓంకారమనే ఉపాయము వలన, ఆలంబనము, సాధనము ద్వారా బ్రహ్మజ్ఞానమును తెలుసుకునుట. సమీపతయా అంటే ఉపా అన్నదానికి వి అంటే విపశ్చితం, క్లియర్లీ, విశేషమైన, విశిష్టమైన, ఆఖ్యానం, ప్రకథనం, ప్రకర్షేణ కథనం. వి అనగా విశిష్టముగా, క్లియర్లీ, ఆఖ్యానం, ప్రకథనం, కంప్లీట్లీ, కథనం. అనాలిసిస్, ప్రస్తుతం వేదితవ్యం అంటూ కలుపుకోవయ్యా. ఇది కంప్లీట్ అవడానికి సెంటెన్స్ ప్రస్తావించబడుతోంది. తెలియవలసినది తెలియబడాలి, తెలుసుకోవాలి. ఇది వాక్యశేష అని జోడించుకోండి. భూతం భవత్ భవిష్యదితి కాలత్రయ పరిచ్ఛేదం యత్తదపి ఓంకార ఏవా. అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలములలోనున్న సకల దృశ్య శబ్ద వస్తు ప్రపంచమంతయును ఓంకారమే. ఈ విశ్వమంతయు ఓంకారమే. హెచ్చ అన్యత్ ఇంకా త్రికాలాతీతం, కార్యాధిగమ్యం, కార్యము చేత సంకేతించి తెలియదగినది. కాల అపరిచ్ఛేద్యం, కాలమునకు పరిచ్ఛేదం లేనటువంటి అవ్యాకృతాదులున్నాయి. మాయ, హిరణ్యగర్భ బ్రహ్మ, విరాట్, అంతర్యామి అనేవి. తత్ అపి అది కూడా ఓంకార, ఓంకారమే. సో ఇక్కడి నుంచి ఈరోజు కథ, ఈరోజు అంశం. మాండూక్యంలో ఓంకారము అభిధానము అంటే నామము, బ్రహ్మ అభిధేయము. చూడండి, కుర్చీ నామము, యాక్చువల్ కుర్చీ వస్తువు, అభిధేయము లేక వస్తువు. ఇక్కడేమిటి? బ్రహ్మకి నామం ఏమిటి? అభిధానము, ఓంకారము. అభిధేయం ఏమిటి? బ్రహ్మ. బ్రహ్మ వస్తువా? కాదు. కానీ
అభిధాన అభిధేయాలుగా చెప్పుకొని అలా రెండు లేవని తరువాత నిరూపిస్తాం. నామిని నామము, నామిని వాచకము, వాచ్యము. వాచకం అంటే పేరు, వాచ్యం అంటే చెప్పేది. సంకేతము, సంకేత్యము. సంకేతము అంటే సూచించేది, నామము సంకేత్యము అంటే సూచించబడేది. లింగము, లింగ్యము. లింగం అంటే సూచన పాయింటర్, లింగ్యము ఏదైతే పాయింట్ అవుతుందో అది లింగ్యము. అభిధాన అభిధేయాలన్నా, నామ నామినీలన్నా, వాచక వాచ్యాలన్నా, సంకేత సంకేత్యాలన్నా, తరువాత లేకపోతే లింగ్యాలన్నా ఒక్కటే. ఏ పేర్లన్నా రావచ్చు, చూసుకోండి. వాచ్యార్థంగా చూస్తే ఓంకారానికి బ్రహ్మానికి అభిధేయ సంబంధం కనిపిస్తుంది. అంటే ఓంకారం అభిధానము పేరు, అభిధేయం వచ్చి బ్రహ్మ అనేటటువంటిది అనేది వాచ్యార్థంగా చూస్తే కనబడుతుంది. కానీ బ్రహ్మ అభిధేయము అంటే వస్తువు కుర్చీలాగా, బల్లలాగా, చక్కెరలాగా వస్తువు కాదు కదా. అంచేత లక్ష్యార్థంలో అది అభిధేయము కాదు, అభిధానము లేదు అని తెలుస్తుంది. లక్ష్యార్థాన్ని గ్రహిస్తే ఓంకారమే బ్రహ్మ, బ్రహ్మమే ఓంకారము. ఇది బోధించాలి మనకి. మొదటి మంత్రంలో ఓంకారము సర్వము అని చెప్పారు, రెండవ మంత్రంలో సర్వము బ్రహ్మం అని చెప్పారు. ఈ రెండు ఒక్కటే అని బోధించేది ఒకటి రెండు మంత్రాల సారాంశం. ఓంకారం యొక్క లక్ష్యార్థం ఏమిటి? ఆ ఉ మా అనేటటువంటి వాచ్యార్థములను మాత్రలను దాటి అమాత్రయే సైలెన్సే, ఆ తురీయమే ఓంకారం యొక్క లక్ష్యార్థం. ఓంకారం యొక్క వాచ్యార్థము ఆ ఉ మా, లక్ష్యార్థము సైలెన్స్, అమాత్ర లేక తురీయము. బ్రహ్మ యొక్క వాచ్యార్థం ఏమిటి? అదిగో విరాట్, స్థూల, సూక్ష్మ, హెచ్జిపి, అంతర్యామి, కారణ. akin to or equivalent to virat is equal to akaramu, hiranyagarbha is equal to ukaramu, antaryami is equal to makaramu. మరి పరబ్రహ్మము అదిగో ఆ తుర్యము, సైలెన్స్, అమాత్ర ఏదుందో అదే పరబ్రహ్మము. అది లక్ష్యార్థము. లక్ష్యార్థం అనగా విరాట్, హెచ్జిపి, హిరణ్యగర్భ ప్రజాపతి, అంతర్యామిలకు అతీతమైనటువంటి నిర్గుణ తుర్యము. ఓంకారము నిర్గుణ తురీయము, బ్రహ్మ కూడా నిర్గుణ తురీయము. కనుక బ్రహ్మము ఓంకారము అని రెండు ఉండవు, ఒక్కటే. అదే అంటున్నారు ఆయన. అభిధాన అభిధేయో ఏకత్వే అపి. అభిధానము పేరు, ఓంకారము, అభిధేయము బ్రహ్మము వస్తువు, ఇవి రెండు వేరు కాదు. ఏకత్వే అపి అయినప్పటికీ ఎందుకు ఈ విచారము వేరువేరుగా? అభిధానం అనగా ఓంకారము, అభిధేయం అనగా బ్రహ్మము, రెండు ఒకటే అయినప్పటికీ అభిధాన ప్రాధాన్యేన నిర్దేశ. అభిధానాన్ని ప్రధానంగా తీసుకొని నిర్దేశించి చెప్పడం మొదటి మంత్రం. అభిధానం అంటే ఓంకారము పేరు, ఆ నామము. ఆ నామమును తీసుకుని మొదటి మంత్రం సర్వం ఓంకారం, ఓమిత్యేతదక్షర విదగం సర్వం అని చెప్తున్నారు. నిర్గుణ అమాత్ర తురీయము అభిధాన ప్రధానంగా ఇక్కడ నిర్దేశించబడినది. అభిధాన ప్రధానముగా అంటే నామ అరశబ్ద ప్రధానంగా నిరూపించబడినది. అభిధేయ ప్రాధాన్యేన నిర్దేశ. నిర్గుణ తురీయ బ్రహ్మము అభిధేయ ప్రధానంగా రెండవ మంత్రంలో రాబోతోంది. ఈ రెండింటికి మధ్యన అవతారిక భగవత్పాదుల వారు మనకు బోధిస్తున్నారు. ఓకే. అభిధాన ప్రాధాన్యేన నిర్గుణ అమాత్ర తురీయం. అమాత్ర ఎందుకు? ఓంకారం నుంచి వచ్చినటువంటిది. నిర్గుణ తురీయము అభిధాన ప్రధానం. అభిధేయ ప్రధానం అంటే నిర్గుణ బ్రహ్మ, తురీయము అభిధేయ ప్రధానం. నిర్గుణ తురీయము బ్రహ్మమే. నిర్గుణ తురీయం అన్నది, నిర్గుణ బ్రహ్మ అనేది రెండు లేవు. నిర్గుణ తురీయ బ్రహ్మని బోధించడమే అభిధేయ ప్రాధాన్యేన. ఓంకారము తరువాతి అమాత్ర నిర్గుణ తురీయము అలా చెప్పుట అభిధాన ప్రాధాన్యేన నిర్దేశించుట. అంటే పేరును ఉపయోగించి చెప్తున్నాం కాబట్టి అభిధాన ప్రాధాన్యేన నిర్దేశ. ఓమిత్యేతదక్షరమిదం సర్వం
అని చెప్పడాన్ని శంకరులు అభిధాన ప్రధాన్యేన నిర్దేశ అంటున్నారు. అభిధానం ప్రధానంగా నిర్దేశించబడింది. ఏమిటి అభిధానము? ఓంకారం అభిధానము. ఓంకారమే సర్వము అనేటటువంటి విత్ ఇన్ కోట్స్ ఉపనిషత్ తాలూకా మొదటి సెంటెన్స్ ఏదుందో అది అభిధాన ప్రధాన్యేన నిర్దేశ. రెండవ మంత్రం ఏమిటి? సర్వం హి ఏతద్ బ్రహ్మ అయమాత్మ. సర్వం హి నిశ్చయంగా సర్వం అంతా కూడా ఏతద్ బ్రహ్మ అయమాత్మ. ఆ బ్రహ్మయే అయమాత్మ. ఇది ఎలా ఉంది? ఇక్కడ నామము కాదు కదా, అభిధేయము కదా. అభిధేయ ప్రధాన్యేన నిర్దేశ. ఒకటవ మంత్రము సర్వం ఓంకార అభిధాన ప్రధానము. రెండవ మంత్రం సర్వం బ్రహ్మ అభిధేయ ప్రధానము. సర్వం ఓంకార ఈజ్ వన్ స్టేట్మెంట్, సర్వం బ్రహ్మ ఈజ్ అనదర్ స్టేట్మెంట్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ మంత్ర, ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద సెకండ్ మంత్ర. దెన్ వాట్ ఈస్ ద కొరాలరీ? సర్వము ఓంకారం అని ఒకచోట చెప్తున్నారు, సర్వము బ్రహ్మమని ద సేమ్ బ్రెత్ సెకండ్ మంత్రంలో చెప్తున్నారు. అప్పుడు రెండు సర్వాలు ఉన్నాయా? ఒక ఓంకారం అని ఒక సర్వము పూర్ణము, బ్రహ్మము అని ఇంకొక పూర్వము ఉన్నాయా? ఉండే వీలు లేదు. ఎందుకంటే ఏకమేవ అద్వయం బ్రహ్మ. కాబట్టి ఓంకార ఈజ్ ఈక్వల్ టు సర్వం, సర్వం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. దేర్ఫోర్ ఓంకార ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు బ్రహ్మ అని మనం నిరూపిస్తాము. ఈ రెండో మంత్రం అయ్యేసరికల్లా ఓంకారం ఈజ్ ఈక్వల్ టు ఐడెంటికలీ ఈక్వల్ టు బ్రహ్మ. మొదటి రెండు మంత్రములు ఓంకారము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని లక్ష్యార్థంగా చూపించి బోధిస్తున్నాయి. వాచ్యార్థంగా మొదటి మంత్రం ఓంకారమే సర్వము, రెండవ మంత్రం బ్రహ్మమే సర్వము. వాచ్యార్థం చూస్తే ఓంకారమే సర్వము, ఓంకార అక్షరమే తదిదగం సర్వం. అలాగే రెండవ మంత్రంలో సర్వం బ్రహ్మ, రెండవ మంత్రంలో సర్వము బ్రహ్మ. సరే, లక్ష్యార్థాన్ని తీసుకొని ఓంకార ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని చెప్పేమే అనుకోండి. కష్టపడి మొదటి మంత్రంలో సర్వం ఓంకారం అన్నాం, రెండవ మంత్రంలో సర్వం బ్రహ్మ అన్నాం. ఈ రెండు ఒకటిని మనం ప్రూవ్ చేసినట్లయితే దాని వలన ఏమిటి ప్రయోజనము అని ఆయనే ప్రశ్న వేస్తున్నారు. చూడాలి. వాచ్యార్థంగా చూస్తే అకారము స్థూల ప్రపంచమును, విరాట్ని, ఉకారము సూక్ష్మ ప్రపంచాన్ని, హిరణ్య గర్భ బ్రహ్మని, మకారము కారణ ప్రపంచాన్ని, అంతర్యామిని సూచించును. కానీ అవి ఈక్వల్ అని చెప్పలేము. ఎందుకు? ఒకటి అభిధానము, ఇంకొకటి అభిధేయము. ఒకటి వాచకము, ఇంకొకటి వాచ్యము. ఒకటి నామము, ఇంకొకటి నామ్ని. ఒకటి లింగము, ఇంకొకటి లింగ్యము. అందువలన రెండు ఈక్వల్ అని చెప్పలేము వాచ్యార్థంగా తీసుకుంటే. అయితే శబ్దము ఆ ఉమా అర్థమును సంకేతించునే కానీ శబ్దం అన్నడును అర్థము లేక పదార్థము కాజాలదు. అర్థం అంటే మీనింగ్ అని కాదు, అర్థం అంటే పదార్థము కాజాలదు. ఓకే, ఉదాహరణకు కుర్చీ అని ఓ శబ్దం ఉంది. ఇదిగో కుర్చీ అని. కుర్చీ అనే వస్తువు వేరు, కుర్చీ అనే శబ్దము వేరు కదా. కుర్చీ అనే శబ్దము, కుర్చీ అనే వస్తువు ఒక్కటే అయిపోయినట్లయితే నాకు వేరే కుర్చీ అక్కర్లేదు. కుర్చీ అనగానే నేను కుర్చీలో కూర్చుండిపోవచ్చు, మళ్ళీ కుర్చీ అనే వస్తువు అక్కర్లేదు. చక్కెర అనే పదము చక్కెర అనేటటువంటి పదార్థము కాదు. ఎందుకు? చక్కెర అనే శబ్దము ఉచ్చరించినంత మాత్రాన మన కాఫీలో చక్కెర 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 అంటే 3 స్పూన్లు చక్కెర పడదు కదా. చక్కెర అనే శబ్దము చక్కెర అనే పదార్థము కాదు. ఇవన్నీ వాచ్యార్థంలో. అలాగే ఆ ఉ మా అనేటటువంటివి సంకేతములే కానీ అక్కడ ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాన్ని, కారణ పార్ట్ ఆఫ్ బ్రహ్మను చూపించేవి కావు. ఓంకార యొక్క లక్ష్యార్థం ఏమిటి? వాచ్యార్థం మొదలైంది. ఇప్పుడు లక్ష్యార్థము నిర్గుణ తురీయము, అమాత్ర, నిశ్శబ్దము. నిశ్శబ్దం అంటే అది శబ్దమా? శబ్దము కాదు మొర్రో అంటున్నాము. మరి అభిధానం అంటే ఏమిటి? శబ్దము. ఇది అమాత్ర అంటే నిశ్శబ్దము, అంటే శబ్దము కానే కాదు. బ్రహ్మ యొక్క లక్ష్యార్థము నిర్గుణ తురీయము, విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి కానే కాదు. వాటికి ఆవలనున్న, వాటిని దాటినటువంటి తత్వము. కనుక లక్ష్యార్థాన్ని తీసుకుంటే ఓంకార సైలెన్స్ ఇస్ ఈక్వల్ టు బ్రహ్మార్ నిర్గుణ తురీయము అని సిద్ధిస్తుంది. ఇప్పుడు
ఇంకా ఓంకారం యొక్క లక్ష్యార్థాన్ని కానీ మనం విచారిస్తే వాచ్యార్థము లక్ష్యార్థంలో కరిగిపోతుంది. చూడండి, లక్ష్యార్థాన్ని విచారిస్తే వాచ్యార్థమైనటువంటి ఆవు మాలతో సంకేతించబడిన విరాట్ హిరణ్యగర్భ అంతర్యామి లేక ఈశ్వరుడన్నది ఆ లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మంలో విలీనమైపోతాయి. దీనినే ప్రవిలాపనం అని రాశారు భగవత్పాద. ఎందువలన ఎందువలన అవుతుందంటే మొత్తం విశ్వమంతా కార్యప్రపంచము. ది ఎఫెక్ట్ ఓన్లీ, ద కారణ ఈజ్ బియాండ్ ద విశ్వ. కార్యప్రపంచము కారణానికి విలక్షణంగా వేరుగా ఉండనేరదు. ఏ కార్యమైనా కారణమునకు విలక్షణంగా ఉండలేదు. విశ్వము, సృష్టి ఇవన్నీ అర్థ ప్రపంచం. వై? కార్యత్వాత్, కార్యములో అవుట వలన. కార్యము ఎందుకుండదు? కార్యం వేరుగా ఎందుకుండదు కారణం కన్నా? వాచ్యారంభణం వికారో నామధేయం చదువుతున్నాం. అంటే ఏమిటి? ఏదైనా ఓ పేరు పెట్టి చక్కెర, కుర్చీ, రవిప్రకాష్ ఇలా ఏ పేరు పెట్టినా కూడా ఇది ఓన్లీ నామధేయమే కానీ ఇది అసలు రూపం కాదురా నాయనా అంటూ మనకు చెప్తున్నారు. కనుక శబ్ద ప్రపంచమునకు వేరుగా అర్థ ప్రపంచము లేదు. ఎప్పుడైతే కార్యమన్న వస్తువు లేదు, అంటే కుర్చీ అనే వస్తువే లేదనుకోండి, చక్కెర అనే వస్తువు పదార్థమే లేదనుకోండి, అప్పుడు చక్కెర అనే శబ్దానికి ఏమి ప్రయోజనం ఉంటుంది? ఆ కుర్చీ అనే శబ్దానికి ఏం ప్రయోజనం ఉంటుంది? మా తాతగారు ఏదో నరసింహులు గారు, నరసింహులు గారు అనే వస్తువే లేనప్పుడు, పదార్థమే లేనప్పుడు నరసింహులు గారు అనేటటువంటి వ్యక్తి అనే నామమునకు ఇప్పుడు ఏమి ప్రధానం ఉంటుంది? స్మృతియే కదా, నిజంగా ఏది ఉండదు కదా. ఎప్పుడైతే బాగా అర్థం చేసుకోండి, విశ్వమంతా కార్యప్రపంచం, కార్యప్రపంచము కారణము కన్నా విలక్షణంగా వేరుగా ఉండదు. ఏమిటి శృతి ప్రమాణం? వాచారంభణం వికారో నామధేయం. ఏ వస్తువు చూపించినా ఇది పేరే తప్ప ఇది అసలు కారణం వేరే ఉంది. ఇది కార్యము, ఈ కార్యము పేరే, కానీ వస్తువు వేరే లేదు. కనుక శబ్ద ప్రపంచానికి వేరుగా అర్థ ప్రపంచము లేక వస్తు ప్రపంచం లేదు. ఎప్పుడైతే కార్యమన్న వస్తువే లేదో అప్పుడు దాని తాలూకా నామము లేక అభిధేయము కూడా వ్యర్థము. వస్తు ప్రపంచము కారణము కన్నా వేరు కాదని నిరాకరిస్తే సకల వస్తు ప్రపంచము కారణంలో లయమవ్వాలి, విలీనమవ్వాలి. ఇదే సృష్టి అంతా పరబ్రహ్మ నుంచి వచ్చింది, పరబ్రహ్మలో విలీనమైంది. వచ్చింది అంటే నిజంగా పుట్టిందా? ప్రకటమైంది. మళ్ళీ ఈ కార్యరూపం అంతా కారణరూపంగా పరబ్రహ్మంలో విలీనమైంది. వస్తువు లేని నామానికి ఉనికి ఉండదు. కుర్చీ లేనిదే కుర్చీ అనే పేరే ఉండదు. బల్ల అనేటటువంటి ఐటమే ప్రపంచంలో లేకపోతే బల్ల అనేటటువంటి పేరుకి ఉపయోగం ఉండదు. చేత సకల వస్తు ప్రపంచంతో పాటు సకల శబ్ద ప్రపంచము విలీనమవుతుంది. వస్తు ప్రపంచం ఎందుకు విలీనమైనది? వస్తు ప్రపంచము కార్యము, కార్యమునకు వేరే ఎగ్జిస్టెన్స్ లేదు, కారణంలోనే విలీనమవుతుంది. వస్తువు లేకపోతే వస్తువు యొక్క శబ్దానికి కూడా విలీనమైపోతుంది. మరి ఏమిటి? శబ్దం లేదంటున్నారు, వస్తు ప్రపంచం లేదంటున్నారు, అభిధేయం లేదంటున్నారు, అభిధానం లేదంటున్నారు. మృత్యుకేత్యేవ సత్యం లేదురా, కుండ అనేటటువంటి వస్తువు లేదురా, అక్కడ ఉన్నది మృత్తికేరా, మట్టియేరా అంటుంది మళ్ళీ ఉపనిషత్తు. ఈ దృష్టాంతాన్ని విశ్వానికి అన్వయించుకుంటే విశ్వంలో సకల వస్తువులు కార్యములు, కార్యములు కాబట్టి అవి కారణంలో ప్రవిలాపనం అయిపోతాయి. అప్పుడు కారణమైన బ్రహ్మమే మిగులుతుంది. వస్తు ప్రపంచంలో ఫలానా వస్తువు, కొండ, బల్ల, ఏనుగు, శర్మ అనేటటువంటి ఈ శబ్దములన్నీ కూడా ఆ వస్తువులు విలీనమైనప్పుడు ఈ శబ్దాలకి కూడా ఏమీ విలువ ఉండదు, ఇవి కూడా విలీనమైపోతాయి. కాబట్టి కారణమైన బ్రహ్మయే మిగులుతుంది. కనుక అభిధేయ నిషేధేన, అభిధేయాన్ని అంటే పేరుని, నామాన్ని నిషేధించడం వలన అభిధానస్య అపి నిషేధ భవతి. అంటే వస్తువు పేరు లేకపోతే వస్తువు లేదు, వస్తువు లేకపోతే పేరుకు విలువ లేదు. వాచ్య నిషేధేన వాచకస్య అపి నిషేధ, అర్థ ప్రపంచ నిషేధేన శబ్ద ప్రపంచ నిషేధ అపి భవతి. ఏం చేస్తాం? మొదట అర్థ ప్రపంచాన్ని త్రోసిపుచ్చుతాం.
ఎందుకు? అర్ధ ప్రపంచమంతా వ్యవహారికము, అర్ధ ప్రపంచానికి పారమార్థిక సత్తా లేదు, అర్ధ ప్రపంచమంతా కార్యము, కనుక అర్ధ ప్రపంచాన్ని నిషేధిస్తాం. పిదప అర్ధ ప్రపంచమే లేనప్పుడు అర్ధ ప్రపంచానికి సంబంధించినటువంటి నామములు, అభిధానములు, శబ్ద ప్రపంచం కూడా నిషేధింపబడుతుంది. బికాస్ ద రివీలర్ ఆర్ నేమ్ ఎస్వి రణమూర్తి గారు is a revelant. It reveals somebody. So when when that somebody is not existing, then the name or the revealer has no existence. Only when there is something or padartham to be revealed is relevant, only when there is some padartham to be revealed. అంటే అక్కడ కుర్చీ అనేటటువంటి వస్తువు ఉంటే, పదార్థం ఉంటే, దాన్ని రివీల్ చేయడానికి దానికి ఒక పేరు, ఇది కుర్చీ, ఇది బల్ల, అటువంటి వస్తువే లేకపోతే ఇప్పుడు ఏముంటుంది? అక్కడ పేరు ఉండదు. వస్తువు బదులుగా వుడ్ ఉంటుంది. వుడ్ అంటే పంచభూతాలు, పంచభూతాలు అంటే హిరణ్యగర్భ, బ్రహ్మ, ఇవన్నీ విలీనం చేస్తే పరబ్రహ్మ. దస్ an enquiry we know now resolve Sabda Prapancha and Ardha Prapancha also. Sabda Prapancha is Abhidhana, Ardha Prapancha is Abhideya. So the duality of Sabda Prapancha and Ardha Prapancha, Abhidhana, Abhideya, the duality is resolved. మూడు జంటలు ఉన్నాయి మనకు. ఏమిటి జంటలు? అకారము, ఓంకారంలో ఉన్న ఆ అనే అక్షరము, స్థూల ప్రపంచము, విరాట్. ఉకారము, సూక్ష్మ ప్రపంచము, హిరణ్యగర్భ బ్రహ్మ. మకారము, కారణ ప్రపంచము, అంతర్యామి. ఈ మూడు జంటలు కూడా విలాపనమైపోతాయి. మరి నాలుగో జంట ఉంది కదండి, తురీయము, సైలెన్సు, బ్రహ్మము అని. తురీయము, సైలెన్సు రెండు ఉండవురా. అక్కడ అభిధానము లేదు, అభిధేయము లేదు, ఉన్నది బ్రహ్మమే. మొదట వస్తు ప్రపంచాన్ని, అర్థ ప్రపంచాన్ని, వస్తువన్న అర్థమన్న ఒకటే విలీనం చేస్తాం. పిదప శబ్ద ప్రపంచాన్ని విలీనం చేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది? నిర్గుణ పరబ్రహ్మమే మిగులుతుంది. అభిధాన, అభిధేయ ఏమిటి మిగులుతుంది? అభిధాన, అభిధేయ, విలక్షణ, అభిధాన, అభిధేయ, అధిష్టాన, భూత, నిర్గుణ, తురీయం ఏవ అవశిష్యతే. అది ఓంకారం యొక్క వాచ్యార్థమును, పరబ్రహ్మ యొక్క వాచ్యార్థాన్ని నిరాకరించగా ఏమి మిగిలింది? అది ఇప్పుడు ఆయన భాష్యంలో మొదలు పెడుతున్నారు. ఓకే, ఇంతవరకు దీనికి అండర్స్టాండింగ్ కోసం చెప్పినటువంటి విషయం. ఇప్పుడు భగవత్పాదుల వారి భాష్యాన్ని చదువుకుంటాం. అభిధానాభిధేయయో, అభిధానములు, అభిధానములు అభిధాన అభిధేయయో ఏకత్వే అపి, రెండు ఒకటే అయినప్పటికీ ఎప్పుడు లక్ష్యార్థంలో, వాచ్యార్థంలో రెండు వేరు. అభిధాన ప్రాధాన్యేన నిర్దేశ కృత. మొదటి మంత్రంలో ఓమిత్యేతదక్షరమిదం సర్వం అని చెప్తూ అభిధాన ప్రధానంగా అంటే నామము ప్రధానంగా నిర్దేశం చేశారు. ఇత్యాది, ఇత్యాది అంటే ఏమిటి? కాలంలో ఉన్నవి, కాలంలో లేనివి, ఇవన్నీ చెప్పారు కదా. అభిధాన ప్రాధాన్యేన నిర్దిష్టస్య, అభిధాన ప్రధానంగా నిర్దేశం చేసిన దానికి పునః తిరిగి అభిధేయ ప్రాధాన్యేన, అభిధేయము అంటే వస్తు ప్రపంచము, ఆ ప్రాధాన్యంగా నిర్దేశము చేయబడుతుంది. ఎందుకు ఈ విధంగా? మొదట అభిధాన ప్రధానంగా అంటే ఓంకారమే సర్వమని, రెండవసారి అభిధేయమైన బ్రహ్మము అనేటటువంటి విధంగా అదే సర్వమని, రెండు వేరువేరుగా రెండు మంత్రాలు ఎందుకు బోధించడము? ఒకటి అభిధాన ప్రధాన నిర్దిష్టము, ఇంకొకటి అభిధేయ ప్రధాన నిర్దేశము. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అభిధాన అభిధేయయో అంటే అభిధానము అంటే శబ్ద ప్రపంచము, అభిధేయము అంటే వస్తు ప్రపంచము. అభిధానము అంటే ఓంకారము, అభిధేయము అంటే బ్రహ్మము. ఈ రెండు కూడా ఏకత్వ ప్రతిపత్త్యర్థ. ప్రతిపత్తి అంటే జ్ఞానము, అర్థ అంటే ప్రయోజనము. జ్ఞానము కలగడానికి ఏం జ్ఞానం కలగాలి? ఏకత్వ ప్రతిపత్త్యర్థ.
ఇతిర్ ఇతి అథా ఇతిరథా హి అభిధానతంత్రాభిధేయ ప్రతిపత్తి ఇది అభిధేయస్య అభిధానత్వం గౌణం ఇది ఆశంకా స్యాత్. సాధారణంగా ఈ వాక్యాలు చదివితే ఓ గోడ ఉంటుంది, ఏమీ కానీ తెలియదు. ఏమిటండి అభిధానం, అభిధేయం, 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 అభిధానం, ఇది ప్రధానం, అది ప్రధానం, గౌణం, అభిధానత్వం, అభిధేయం. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే అంత క్రిప్టిక్గా డీప్గా వ్రాస్తారు కనుక. చూద్దాం. అభిధాన అభిధేయయో ఏకత్వే అపి, అంటే అభిధానమైన ఓంకారము, అభిధేయమైన బ్రహ్మము ఒకటే అయినప్పుడు కూడా ఏం చేశారు? ఏకత్వే అపి, రెండూ ఒకటే అయినప్పటికీ ఎలా ఎలాగా లక్ష్యార్థాన్ని విచారించి తెలుసుకుంటే అభిధాన ప్రధాన్యన నిర్దేశ కృత, అభిధాన ప్రధాన దృష్టితో అంటే ఓంకారం అనే పేరు దృష్టితో నిర్దేశించబడిన నిర్గుణ తురియ ఓంకారాన్ని చూడాలి. వాచ్యార్థంలో ఇవన్నీ ఆవుమాలు ఉంటాయి, ఇక్కడ నిర్గుణ తురియ ఓంకారం ఉంటుంది. లక్ష్యార్థం కదా. నిర్దేశ కృత, మొదటి మంత్రంలో అభిధాన ప్రధానంగా ఉపనిషత్తు బోధిస్తూ నిర్దేశిస్తుంది. ఏమిటా కొటేషను? ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం, సర్వము ఓంకారం అనే అక్షరమే. ఇత్యాదిలో ఏ ఉన్నాయి? కాలావచ్ఛిన్న సర్వదృశ్యమాన అర్థ ప్రపంచము సకల కాలావచ్ఛిన్న కాలము చేత పరిచ్ఛేదమైన సకల అర్థ వస్తు ప్రపంచము, కాలాతీతమైన మాయా లేక అంతర్యామి ఇత్యాది అనే మాటలో వస్తాయి. సర్వం హి ఏతద్ బ్రహ్మాయమాత్మ. రెండవ మంత్రంలో అదే సత్యాన్ని సర్వం అంతా కూడా హి నిశ్చయంగా ఏతద్ బ్రహ్మ, ఈ బ్రహ్మయే అయం బ్రహ్మ ఆత్మ, ఈ బ్రహ్మయే సర్వము, అది ఏ ఆత్మ. ఓంకారం యొక్క వాచ్యార్థాన్ని పరబ్రహ్మ యొక్క వాచ్యార్థాన్ని ఈక్వల్ చేయలేం. ఎందుకు? అవి రెండు శబ్ద ప్రపంచము అర్థ ప్రపంచంలో ఉన్నాయి. ఎప్పుడైతే అర్థ ప్రపంచాన్ని కార్యరూపం అని చెప్పి త్రోసిపుచ్చామో ఆ అర్థ ప్రపంచానికి సంబంధించిన శబ్ద ప్రపంచం కూడా పోతుంది. ఆ రెండింటిని నిరాకరిస్తే ఏముంటుంది? అభిధేయ విలక్షణ, అభిధేయ అధిష్టానభూత నిర్గుణ తురీయం ఏవ అవశిష్యతే. శేషిత లక్ష్యార్థంలో అభిధానము ఓంకారం అనే పేరు లేదు, అభిధేయము బ్రహ్మం అనే వస్తువు లేదు, బ్రహ్మ అనే పేరు కూడా లేదన్నారు. రెండు యుగపత్ ప్రవిలాపయన్, యుగపత్ ఇన్ వన్ స్ట్రోక్ ఎట్ వన్స్, ఒకేసారి ఒకే ప్రయత్నంతో రెండిటిని డిజాల్వ్ చేసి. ఎప్పుడు మనము వాచ్యార్థాన్ని చూడకుండా వాచ్యార్థం చూస్తే బ్రహ్మ వాచ్యార్థం అంటే అదిగో ఆ స్థూల ప్రపంచము, ఇదిగో ఈయన విరాట్ గారు, అదిగో ఆ సూక్ష్మ ప్రపంచము హిరణ్య గర్భ గారు, అదిగో అంతర్యామి కారణ ప్రపంచము అంటూ వస్తువుగా పదార్థంగా తెలుస్తాయి. అవన్నీ వ్యక్తములు. అలాగే వాటికి కాంప్లిమెంటరీగా ఇదిగో ఈ విశ్వడు, ఈ తైజస్సుడు, ఈ ప్రాజ్ఞుడు అనేవి వెస్ట్లో తెలుస్తాయి. ఎప్పుడైతే ఈ వాచ్యార్థాన్ని మనం నిరాకరించేసామో అప్పుడు ప్రాజ్ఞుడు లేడు, తేజస్సుడు లేడు, విశ్వడు లేడు, విరాటు లేదు, హిరణ్య గర్భ బ్రహ్మ లేదు, ఈశ్వరుడు లేక అదే అంతర్యామి కూడా లేదు. ఏమిటి మిగిలింది? అభిధేయ అధిష్టానభూత అభిధేయ విలక్షణ అధిష్టానభూత నిర్గుణ తురీయం ఏవ అవశిష్యతే. శేషిత లక్ష్యార్థంలో అటు పేరు లేదు, ఇటు వస్తువు లేదు, ఉన్నదంతా ఒక్కటే. దానికి ఏం పేరు పెడతారు? పేరు లేదు. ఎందుకు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసు వెళ్ళింది, వాక్కు వెళ్ళింది, పేరు పెడదాం అనుకుంది, వస్తువు తెలుసుకుందాం అనుకుంది, తెలియలే. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం, యుగపత్ ప్రవిలాపయన్. ఒక్కసారి రెండిటినీ విలాపనం చేసి పునః అభిధాన ప్రాధాన్యేన నిర్దిష్టస్య, అంటే ఓంకారమే ప్రధానముగా నేము అనే నిర్దేశించబడినటువంటి నిర్గుణ తురియ ఓంకారాన్ని
పునః మళ్ళీ ఇంకొక విధంగా రెండవ మంత్రంలో అభిధేయ ప్రాధాన్యేన నిర్దేశ. అభిధేయం అంటే బ్రహ్మం అనే పదార్థముగా నిర్గుణ బ్రహ్మాన్ని బోధిస్తోంది. కానీ బ్రహ్మం పదార్థం కాదు. నిర్దేశించి బోధించడం ఎందుకు? అభిధానాభిధేయో ఏకత్వ ప్రతిపత్త్యర్థ. అభిధానము కరము అభిధే బ్రహ్మము ఈ రెండు ఏకత్వ ప్రతిపత్తి అంటే జ్ఞానం. ఏకత్వ ప్రతిపత్త్యర్థ ఏకత్వ జ్ఞాన ప్రయోజనము కొరకు. అభిధేయ కోణంలో రెండవ మంత్రము, అభిధాన కోణంలో మొదటి మంత్రము, అభిధేయ కోణంలో చూపిస్తున్న రెండవ మంత్రము సర్వము బ్రహ్మయే అని బోధన. అభిధాన అభిధేయములు ఒక్కటియే అని తెలియట. ఎంత పవర్ఫుల్ ఉపనిషత్తు! మొదటి మంత్రంలో సర్వము ఓంకారమే అని చూపించాం, వేరు వేరు డెరివేషన్. రెండవ మంత్రంలో సర్వము బ్రహ్మే అంటున్నాం. రెండు సర్వాలు రెండు పూర్ణాలు ఉండవు కదా. అప్పుడు ఆ ఓంకారమే ఈ బ్రహ్మమై ఉండాలి. అసలు ఓంకారం అనే పేరే లేదు. అది శబ్దమే కాదు, అది తురీయము, అది నిశ్శబ్దము, సైలెన్స్. అమాత్ర బ్రహ్మం అనే పేరే లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక చైతన్యం మాత్రమే ఉన్నది. దానికి ఏ పేరు చెప్పలేం కాబట్టి ఏదో పేరుతో నిర్దేశించుకోవాలి కాబట్టి బ్రహ్మ అని అంటాం, అంతే. అనే అర్థ ప్రయోజనము కొరకు అభిధాన అభిధేయో ఏకత్వ ప్రతిపత్త్యర్థ ఓంకారము ఈజ్ ఈక్వల్ టు ఐడెంటికలీ ఈక్వల్ టు బ్రహ్మ. ఆ డెరివేషన్ చేయాలి. దిస్ ఈక్వేషన్ ఈజ్ అబ్సల్యూట్ అంటే పారమార్థికం, నాట్ వ్యావహారిక. ఫిగరేటివ్ ఈక్వేషన్ అండ్ దెన్ అబ్సల్యూట్ ఈక్వేషన్. వాట్ ఈజ్ మెంట్ బై దట్? అదే చెప్తున్నారు అన్నమాట. ఇది ఇది ఫిగరేటివ్ ఈక్వేషన్ కాదు, గౌణార్థం కాదు, ముఖ్యార్థమే అబ్సల్యూట్ అంటున్నారు. వాట్ ఈస్ దట్? లెట్ us ఎగ్జామిన్ వాట్ ఈస్ ఫిగరేటివ్ ఈక్వేషన్ అండ్ వాట్ ఈస్ అబ్సల్యూట్ ఈక్వేషన్. ముఖ్యార్థం అంటే ఏమిటి, గౌణార్థం అంటే ఏమిటి? కుర్చీ అనే పదం ఉంది. కుర్చీ అనే వస్తువును నిర్దేశిస్తుంది. అది కుర్చీ అని చెప్పగానే మీకు తెలుస్తుంది ఇలా ఉంటుంది, లేకపోతే అక్కడ కనిపిస్తున్న వస్తువుల్లో కుర్చీ తీసుకురావయ్యా అని చెప్తే ఆ కుర్చీ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి పట్టుకొస్తారు. ఎందుకు? ఈ కుర్చీ అనే శబ్దము, కుర్చీ అనేటటువంటి అర్థమును వస్తువును నిర్దేశించిన. కుర్చీ అనేటటువంటి పదము శబ్దము కుర్చీ అనే వస్తువు కాదు కదా. కుర్చీ అనే పదమే కుర్చీ అయిపోతే మరి కుర్చీ అనే పదం ఉచ్చరించి అక్కడే కూర్చుండిపోవచ్చు కదా, కింద పడిపోతామే. అలా అయితే వ్యావహారికంగా కుర్చీ అనే పేరు, కుర్చీ అనే వస్తువు ఒక్కటే అని అర్థం. నువ్వు కుర్చీ తీసుకురా అనగానే ఈ పదాన్ని ఆ వస్తువుని ఒకటిగానే మనం చూస్తాం, ఈ రెండింటిని వేరుగా చూడము. ఇటువంటి ఈక్వాలిటీ కుర్చీ అనే పదము, కుర్చీ అనేటటువంటి వస్తువు అబ్సల్యూట్ కాదు, గౌణము, గుణి. గౌణం ఏమిటి? నామము. కుర్చీ గుణి, కుర్చీ అనే వస్తువు నామ్ని. ఈ విధంగా నామమును నామ్నిని ఒకటిగా ఊహించి మామూలుగా వ్యవహారంగా మాట్లాడడాన్ని గౌణార్థము గౌణము అంటారు. అప్రధానార్థము, ముఖ్యార్థము కానిది, సెకండరీ ఈక్వాలిటీ. దే ఆర్ నాట్ ప్రైమరీలీ ఈక్వల్. కుర్చీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ కుర్చీ. They are not equal. But then whenever I say kurchi, I automatically bring that particular vastu. Whenever I say Ravi Prakash garu, we automatically point to the person whom we know as Ravi Prakash garu. అటువంటి ఈక్వాలిటీ గౌణార్థము. ఇక్కడ బ్రహ్మము ఓంకారము అనే ఈక్వాలిటీ గౌణం కాదు రా నాన్న, ఇది అబ్సల్యూట్ ఈక్వాలిటీ రా అంటున్నారు ఆయన. ఇతి రథ ఇతి అథాహి. వేరే విధంగా నిశ్చయంగా అభిధానము ఓంకారం అనే పేరు, అభిధేయము బ్రహ్మ. ఓంకారం అనేటటువంటిది పేరు, అభిధానము, అభిధేయమేమో బ్రహ్మ అనేటటువంటి పదార్థము, బ్రహ్మ అనేటువంటి వస్తువు. నిజానికి బ్రహ్మ అనే పేరు ఇక్కడ ఆయనకు ఉండదు, ఆయనకు పదార్థము కాదు, వస్తువు కాదు. కాబట్టి ఇతి అథాహి. ఏ విధంగా ఓంకారం అనే అభిధానాన్ని, బ్రహ్మ అనే అభిధేయాన్ని ఒకటే అని బోధించట గౌణార్థం కాదురనన్నా ముఖ్యార్థమే. దిస్ ఈస్ ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్, నాట్ ఇన్ ద రిలేటివ్ సెన్స్ లైక్ కుర్చీ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ రమణమూర్తి అండ్ ది పర్సన్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రమణమూర్తి గారు ఈజ్ ఓన్లీ ఎ గౌణం
which will be equivalent to the Ramanamurti person. This equality is గౌణం ఆర్ అప్రధానం. ముఖ్యార్థంలో ఈ రెండు ఈక్వల్ అని చెప్పలేము. కామన్ లాంగ్వేజ్, వెన్ we say this is a chair, the word chair and the object chair, we do equate, but they are not identically equal. ఇక్కడ ఓంకారము బ్రహ్మము అనే విషయంలో ఈ సంపూర్ణ సమానత్వం అంటే ఐడెంటికల్లీ ఈక్వల్ పారమార్థికము, అబ్సల్యూట్. ఇది గౌణార్థంలో కాదు, ఇది ముఖ్యార్థము. ఎలా తెలుస్తుంది? ఇదిగో ఆయన రాస్తున్నారు భాష్యంలో. అభిధాన తంత్రాభిధేయ ప్రతిపత్తి. అభిధాన తంత్రం, అభిధానమనే ఉపాయంతో అభిధేయ ప్రతిపత్తి, అభిధేయమనే జ్ఞానము కలుగుట, అభిధేయస్య అభిధానత్వం గౌణం. ఈ అభిధేయమునందు ఈ పేరందు అభిధానం బ్రహ్మము అనేది ఒక గౌణార్థమా అంటే ఒక సెకండరీ ఈక్వాలిటీయా అనేటటువంటి ఆశంక కాదు, ఆశంక స్యాత్, దీర్ఘం ఆశంక స్యాత్ అటువంటిది కలిగినట్లయితే అభిధానము అంటే ఓంకారము, ఓంకారం అనే ఉపాయముచే తంత్ర అభిధాన తంత్రము, తంత్రం అంటే ఉపాయముచే అభిధేయము బ్రహ్మము, ప్రతిపత్తి జ్ఞానము, బ్రహ్మమని తెలుసుకోవడము, అభిధేయమును అభిధానమని బోధించుట గౌణమనే ఆశంక కలుగవచ్చును. ఆ ఆశంకను నివారించుటకే రాబోయే బోధన. లౌకిక న్యాయంలో వస్తు జ్ఞానము దానిని తెలిపే శబ్దముపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు యొక్క జ్ఞానము కలగాలి అంటే ఆవు అనే జ్ఞానం కలగాలంటే ఆవు అనే శబ్దం మీద ఆధారపడి ఉంటుంది. చక్కెర అనేది మనం మనసులో మెదలాలి, లేక అక్కడ ఉన్నటువంటి వీటిలో మనం పదార్థాలలో చక్కెరను ఐడెంటిఫై చేయాలంటే చక్కెర అనే పేరు తెలియాలి. అలాగే కుర్చీ ఇత్యాదులు. యు మే ఎక్స్టెండ్ దిస్ జనరల్ రూల్ బై మిస్టేక్. ఈ విధంగా చక్కెర అనే పదార్థము, చక్కెర అనేటటువంటి పేరు, శబ్దము వస్తువు, కుర్చీ అనేటటువంటి పేరు, కుర్చీ అనేటటువంటి వస్తువు వ్యావహారికంగా ఒకటిగానే చూస్తాం. ఇఫ్ యు ఎక్స్టెండ్ ద సేమ్ రూల్, జనరల్ రూల్, గౌణార్థాన్ని, దెన్ యు మే మిస్టేక్ ఓంకార అండ్ బ్రహ్మన్ ఆల్సో యాజ్ గౌణార్థ. Omkaram is there, Brahman is there, Omkara is separate, Brahma is separate, just like Kurchi అనే పేరు సెపరేట్, కుర్చీ అనే వస్తువు సెపరేట్, కానీ అదే ఈక్వల్ అని చెప్పారు. కానీ ఇది గౌణం అండి, అప్రధానం, ముఖ్యం కాదు అనకూడదు. ఎందుకు? ఫిగరేటివ్లీ ఈక్వల్ అనమాట. బట్ దే ఆర్ నాట్ ఫిగరేటివ్లీ ఈక్వల్. ద ట్రూత్ ఈజ్ బట్ ఓంకార అండ్ బ్రహ్మ are not gaunartha equal, they are not figuratively equal, they are really equal, they are in the absolute sense equal. ఓకే, అందుకే రాస్తున్నారు మళ్ళీ. ఏకత్వ ప్రతిపత్తే చ ప్రయోజనం. ఈ ఏకత్వాన్ని ప్రతిపాదించానండి, ఈ జ్ఞానాన్ని కలిగించానండి. ఏకత్వ జ్ఞానం కలిగిన దానికి ప్రయోజనం ఏమిటండి? ఎందుకు ఓంకారము ఇది ఐడెంటికల్ టు ఈక్వల్ టు బ్రహ్మము, ఓంకారము బ్రహ్మము అనేటటువంటివి రెండు కూడా గౌణార్థములలో సమానం కాదు, ముఖ్యార్థములలోనే అబ్సల్యూట్ రియాలిటీలో రెండు ఒకటి అని ఎందుకు ఈ బోధ? వాట్ ఈస్ ద ప్రయోజనం? వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ ఈక్వేటింగ్ దెమ్ అట్ ది హైయెస్ట్ అబ్సల్యూట్ లెవెల్? అభిధాన అభిధేయో అభిధాయో. అభిధానము అభిధేయములలో ప్లూరల్ అంటే ద్వివచనం. ఈ ద్వివచనంలో ఏకేనా ఒక ఏవ ప్రయత్నేన ఒక్క దానిని బాగా విచారించి తెలుసుకుంటే యోగపత్ ఒక్క ఊదుటున ఇన్ వన్ స్ట్రోక్ ప్రవిలాపయన్ రెండాన్ని వాచ్యార్థాలన్నీ కరిగిపోతాయి. అప్పుడే మిగులుతుంది తద్విలక్షణం. ఈ వాచ్యార్థాలకు విలక్షణమైన బ్రహ్మ పరబ్రహ్మము ప్రతిపద్యతే తెలియవస్తుంది. ఇది అదే ప్రయోజనం. అంటే ఓంకారము అభిధానము, బ్రహ్మము అభిధేయము, ఈ రెండు ఐడెంటికలీ ఈక్వల్ ఇన్ ద వెరీ అబ్సల్యూట్ సెన్స్ పారమార్థికంగా అని మనం నిరూపిస్తే దాని ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఒక్క స్ట్రోక్లో ఇటు ఓంకారం తాలూకా వాచ్యార్థాలు, ఆవు మాలు, అటు పరబ్రహ్మము తాలూకా వాచ్యార్థాలు, విరాట్ హిరణ్యగర్భ బ్రహ్మ అంతర్యామి అని ప్రవిలోపయన్
కరిగిపోయి. ఎందులో కరిగిపోతాయి? కారణంలో కరిగిపోతాయి. అక్కడ తురియంలో కరిగిపోతాయి. ఓంకారం తద్విలక్షణం బ్రహ్మ ప్రతిపద్యేత, తెలియజేయుటకు, జ్ఞానం కలగడానికి. తథాచ, అదే విధముగా పక్షతి చెప్పబడుతోంది. పాదమాత్ర మాత్రాశ్చ పాద, పాదమాత్ర మాత్రాశ్చ పాద. పాదము మాత్ర. పాదము అంటే పదము, అంటే పాదము అంటే బ్రహ్మము, మాత్ర అంటే ఓంకార మాత్ర. మాత్ర అంటే ఓంకార మాత్రలు, పాద అంటే వస్తువు. అంటే బ్రహ్మము ఓంకారము, ఓంకారము బ్రహ్మము అని 8వ మంత్రంలో రాబోతుంది. తత్ ఆహా, అదే చెప్పబడుతుంది. దీన్ని కొంచెం మనము విశ్లేషించుకోవాలి. General rule and mistake that Omkara and Brahman also are having a figurative equality, and are not figuratively equal, my dear. They are absolutely equal, really equal. సంపూర్ణ సమానత్వము గౌణము కాదు, ముఖ్యమని తెలియడమే ప్రయోజనము. ఏకత్వ ప్రతిపత్తే చ ప్రయోజనం కిం? ఏకత్వ ప్రతిపత్తి, ఏకత్వ జ్ఞానం వలన వచ్చినటువంటి లాభం ఏమిటి? వాట్ ఈస్ ద బ్లెస్డ్ బెనిఫిట్ వి డిరైవ్ బై అబ్సల్యూట్నెస్? అభిధాన అభిధేయయో, అభిధాన అభిధేయములను, ద్వివచనం, అభిధాన అభిధేయయో ఓంకార బ్రహ్మలను, అభిధానమనగా ఓంకారము, అభిధేయమనగా బ్రహ్మలను ఏకేన ఏవ ప్రయత్నేన, విత్ వన్ సింగిల్ ఎఫర్ట్ ఆఫ్ విచార, ఒకే ప్రయత్నం చే రెండిటిని, నామమును నామ్నిని యుగపత్, ఏకకాలంలో ఒక్క ఉదుటున, ఇన్ వన్ స్ట్రోక్, ప్రవిలాపయన్, వాటి వాచ్యార్థములను విలీనము చేసి, తద్విలక్షణం, వాచ్యార్థానికి విలక్షణమైనటువంటి బ్రహ్మ, పరబ్రహ్మము, ప్రతిపద్యతే, పొందుతాడు, తెలుసుకుంటాడు. ఎవడైతే ఈ విచారణ చేస్తారో, పొందును అనే, ఈ తెలియను అనే కారణం చేత, బై ఇన్క్వైరింగ్ ఇంటూ ఎయిదర్ ఆర్ బోత్, ఏకేన ఏవ, వన్ కెన్ అరైవ్ ఎట్ ద సేమ్ నిర్గుణ తురీయ బ్రహ్మ. ఏకత్వ ప్రతిపత్తే చ, ప్రతిపత్తి అంటే జ్ఞానము, బై అండర్స్టాండింగ్ ద యాక్చువల్ రియాలిటీ అండ్ నాట్ గౌణ రియాలిటీ ఆర్ ఫిగరేటివ్ రియాలిటీ. అభిధాన అభిధేయయో, అభిధానము అభిధేయముల యందు ఏకేన ఏవ ప్రయత్నేన, రెండిటిలో ఒకదాని విచారము చేతనే ఏమిటవుతుంది? అప్పుడు ఏకేన, ఒకదాని విచారం చేత, తద్విలక్షణం బ్రహ్మ ప్రతిపద్యతే, ప్రతిపద్యేత ఇది. నామము నామ్నీలకు విలక్షణమైన వాచ్యార్థాల కంటే అతీతమైన విలక్షణమైన బ్రహ్మ తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? యోగపత్, ఇన్ వన్ సింగిల్ ఎఫర్ట్ యు రిజాల్వ్ ద వాచ్యార్థ ఆఫ్ ఓం అండ్ యు రిజాల్వ్ ద వాచ్యార్థ ఆఫ్ బ్రహ్మ. ద లక్ష్యార్థ ఆఫ్ ఓం ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ద లక్ష్యార్థ బ్రహ్మ. సర్వ ప్రపంచము కార్యము, కార్యం అనేది పేరు మాత్రమే. వాచారంభణం వికారం నామధేయం. కార్యము కారణంలో కరిగిపోతుంది, కార్యకారణం కంటే వేరుగా ఉండదు. కార్యం ఎప్పుడు కారణంలో విలీనమైపోతుంది. ప్రవిలాపయన్, అప్పుడు ఏం శేషిస్తుంది? ఏదైతే సర్వమునకు కారణము, ఆ కారణమైన బ్రహ్మయే అవశిష్ట శేషించును. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు కారణమునందు కరిగిపోగా, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు దృశ్యములు, అవి కనిపించేవి, ఎపియరెన్స్, ఎపారిషనల్ రియాలిటీ. ఓన్లీ మిథ్యా తత్వము కలిగినటువంటి. నిజమైనది ఏమిటి? ఈ మిథ్యాతత్వములన్నీ, కార్యములన్నీ కారణంలో కరిగిపోగా మిగిలినది అబ్సల్యూట్ రియాలిటీ, సచ్చిదానంద బ్రహ్మ. అదే నిర్గుణ బ్రహ్మ అవశిష్టము. మిగిలిన ఉపనిషత్తులన్నీ ఏం చెప్తాయి? ఈ వస్తు ప్రపంచం అంతా మిథ్యరా, ఇదేమో బ్రహ్మం ఒకటే సత్యంరా, బ్రహ్మమే అవశిష్టంరా, నిర్గుణ బ్రహ్మమేను. వస్తు ప్రపంచము లేక అర్ధ ప్రపంచము, ఈ దృశ్య ప్రపంచము, హిరణ్యగర్భ, విరాట్, అంతర్యామి నుంచి మొదలుకొని ఈ వ్యష్టిలో ఉన్నటువంటి విశ్వడు, తైజసుడు అండ్ దెన్ ప్రాజ్ఞుడు వరకు కనిపిస్తున్న దృశ్యజాతం అంతా కూడా అర్ధ ప్రపంచం. వాటిని నిరాకరిస్తాయి. మాండుక్యం ఏం చేస్తుంది? అర్ధ ప్రపంచాన్ని శబ్ద ప్రపంచంలో విలీనం చేస్తుంది.
శబ్ద ప్రపంచాన్ని ఓంకారంలో విలీనం చేస్తుంది. ఓంకారం ఈజ్ ఈక్వల్ టు ఐడెంటికలీ ఈక్వల్ టు అండ్ అబ్సల్యూట్ రియాలిటీ దే ఆర్ సేమ్ యాజ్ బ్రహ్మన్ అంటూ చెప్తుంది. అంటే ఓంకారాన్ని పట్టుకొని సగుణంగా చూస్తే హిరణ్యగర్భ బ్రహ్మ వరకు అపరబ్రహ్మను పొందుతారు. ఓంకారాన్ని విచారించి నిర్గుణంగా వాచ్యార్థాన్ని తొలగించి లక్ష్యార్థాన్నే తీసుకోగలిగితే ఓంకారమే బ్రహ్మమని తెలుస్తుంది. అంచేతే ఏతదేవ ఏతదేవ ఏతద్దేవ ఏతద్ధి ఏవ ఆలంబనం శ్రేష్టం ఏతద్ధేవ ఆలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అనుకున్నాం. ప్రవిలాపయన్ అంది. ప్రవిలాపయన్ అనేది క్రియాపదము. ఈ క్రియ ఎందులో ఉంది? ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ హీ హ్యాస్ గాన్ అన్నారు కదా. గాన్ అనేటటువంటిది హ్యాస్ గాన్ అంటున్నాం కదా, అది ప్రజెంట్ పార్టిసిపుల్. అయితే హీ హ్యాస్ టేకెన్ ఇట్ అన్నాం అనుకోండి. ఆ టేకెన్ అనేటటువంటిది దాన్ని యాక్టివ్ వాయిస్లో ఉంది. అది ప్యాసివ్లో అయితే ఇట్ ఈస్ టేకెన్ బై హిమ్ అని రాస్తుంది. ఆ ఇట్ ఈస్ టేకెన్ బై హిమ్ ప్యాసివ్ వాయిస్లో. ఇది ఎలా ఉంది? ప్రవిలాపయం ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే హ్యాస్ టేకెన్ అన్నట్టుగా ఉంది యాక్టివ్ వాయిస్లో. గ్రామర్. ఏకేన ఏవ ప్రయత్నేన యుగపత్, ఒకే ప్రయత్నంతో ఒకే విచారంతో. ఏమిటి ప్రయత్నము? యత్నం అంటేనే చాలు. ప్రయత్నం అంటే ప్రకృష్టేన యత్నం అంటే అతి లోతుగా విచారించి విచారించి శ్రవణ మననాదులు చేస్తే యుగపత్ ఏకకాలంలోనే ఒక్క ఉదుటుగా అభిధాన అభిధేయములను ప్రవిలాపయన్ రెండిటినీ విలీనం చేసి ఒకే ప్రయత్నంలో అభిధేయాలకు వాచ్యార్థమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచముల జంటను విలాపనము చేసి అప్పుడేంటవుతుంది? ప్రవిలాపయం తద్విలక్షణం బ్రహ్మ ప్రతిపద్యతే. అంటే ఈ వాచ్యార్థానికి, ఈ మిథ్యాతత్వానికి, ఈ రిలేటివ్ రియాలిటీకి బియాండ్గా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచము, శబ్ద ప్రపంచము, అర్థ ప్రపంచమునకు బియాండ్గా ఉన్నటువంటి తద్విలక్షణం బ్రహ్మ ప్రతిపద్యతే. 3 పాదాలలో జంటలు ఉంటాయి. ఏమిటి పాదాలు? మొదటి పాదము ఆ విరాట్, రెండవ పాదము ఊ హిరణ్యగర్భ బ్రహ్మ, మూడవ పాదము మా అంతర్యామి లేక ఈశ్వరుడు. ఇక్కడే జంటలు. 4వ పాదంలోకి వచ్చేసరికల్లా ఇది తురియము, అది బ్రహ్మము, ఇది సైలెన్సు, అది నిర్గుణము అని చెప్పడానికి ఉండదు. ఆ తురియ నిర్గుణ బ్రహ్మ ఒక్కటే ఉంటుంది. 4వ పాదంలో అభిధానము లేదు, అభిధేయము లేదు, ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మ అనే పదం కూడా లేదు అని తెలుసుకోవాలి. మరి ఎందుకు బ్రహ్మ బ్రహ్మ అంటున్నాము? ఏదో ఒక మాటతో చెప్పాలి కదా, సంకేతించాలి కదా, అంతే. 3 పాదాలలోనే జంటలు. అది ఎట్టిది? యతో వాచో నివర్తంతే అప్రాప్యమాన మనసా సహా. ఏదైతే వాక్కు చేరలేకపోయిందో, మనస్సుతో కూడా వెళ్ళి అది ఊహించలేకపోయింది, కల్పించుకోలేకపోయింది, నోటితో ఇది బ్రహ్మమని చెప్పలేకపోయింది. అటువంటి బ్రహ్మ తద్విలక్షణం బ్రహ్మ అభిధేయ విలక్షణమైన బ్రహ్మ నిర్గుణ తురీయం ఉంటుంది. అదే బ్రహ్మ అనే పదమే ఉండదు నిజానికి. ప్రతిపద్యతే అంటే తెలియను, పొందును. ఈ ఈక్వేషను సమష్టి స్థితిలోనే కాదయ్యా, విభాగాలకి కూడా అన్వయించుకో అని ఆచార్య ఇత్యాహ రాబోయే మాటల్లో చెప్తున్నారు. ఈక్వేషన్ సమష్టిలో అగో ఆ విరాట్, ఆ హిరణ్యగర్భ బ్రహ్మ, ఆ ఈశ్వరుడు, మూడిటిని కార్యములు కాబట్టి వీటిని విలాపనం చేస్తే, వీటిని కరిగించేస్తే నిర్గుణ నిరాకార పరతత్వ కారణ బ్రహ్మంలో కరిగిపోతాయి. బాగానే ఉంది. ఇది సమష్టి స్థితిలోనే కాదు, ఈ ఒక్కొక్క విభాగానికి కూడా 3 జంటలు ఉన్నాయి కదా, వాటికి కూడా అన్వయించుకో. అంటే అకారాన్ని విలీనం చేస్తే విరాట్ విలీనం అయిపోతుంది, ఉకారాన్ని విలీనం చేస్తే హిరణ్యగర్భ విలీనం అయిపోతుంది, మకారాన్ని విలీనం చేస్తే కారణ బ్రహ్మ లేక ఈశ్వరుడు అంతర్యామి ఇదే మనం నేర్చుకున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. ఏకమాత్ర చేసిన వాళ్ళకు ఏవో పితృలోకాలు, సోమలోకాలు, అందమైనటువంటి సౌమ్యమైన బ్రతుకు,
2 మాత్రలు చేసిన వాళ్లకు దేవలోకాలు, ఉత్తరయాన మార్గము, అన్ని 3 మాత్రలను కూడా చేసిన వాడికంటే మకారాన్ని వరకు విలీనం చేసిన వాడికి ఏమిటి కలుగుతుంది? అదిగో హిరణ్యగర్భ బ్రహ్మస్థానము కలుగుతుందని, అంతకు దాటి ఆ మాత్రను తెలుసుకుని దానినే విచారించిన వాడు పరబ్రహ్మమే అవుతాడని అక్కడ తెలుసుకున్నాం. ఆచార్య ఈస్ గోయింగ్ టు టెల్ ద టోటల్ లెవెల్ ఈక్వేషన్ మీన్స్ వాట్? Omkara is equal to Brahman. That is the total level equation. At the component level equation means what? A is equal to Virat Sthula Prapanchamu. U is equal to HGP leka Sukshma Prapanchamu. Ma is equal to Karana Prapanchamu leka Ishwarudu or Antaryami. Amatra Nishabdamu is equal to Nirguna Turiyamu. ఇంతవరకు మామూలు ఈక్వల్ పెట్టి ఇక్కడ ఐడెంటికలీ ఈక్వల్ అని పెట్టుకోవాలి. తథాచ వక్ష్యతి, అదే విధముగా చెప్పబడుచున్నది. పాదమాత్ర అనగా బ్రహ్మము యొక్క 4 పాదాలు. విరాట్, హిరణ్యగర్భ బ్రహ్మ, అంతర్యామి, నిర్గుణ బ్రహ్మ. మాత్రాశ్చ పాద అనగా ఓంకారమునందలి 4 మాత్రలు. ఆ, ఉ, మా, అమాత్ర. పాదమాత్ర, మాత్రాశ్చ పాద. పాదమాత్ర అంటే బ్రహ్మములో 4 పాదములు, చతుష్పాత్ బ్రహ్మ కదా ఇది. ఏమిటి 4 పాదాలు? ఇదిగో విరాట్టు, స్థూలము, అదిగో సూక్ష్మము, అంతర్యామి, అది సూక్ష్మతరము, అంతర్యామి, సూక్ష్మము, హిరణ్యగర్భ బ్రహ్మ. 4వది ఏ గుణాలు లేని నిష్కళ, నిర్గుణ, నిరాకార, నిరంజన పరతత్వము నిర్గుణ బ్రహ్మ. 4 పాదాలు. మాత్రాశ్చ పాదాహని రాశారు. అంటే ఓంకారంలో ఉన్నటువంటి 4 మాత్రలు, 4 స్టెప్స్, ఆ, ఉ, మా అండ్ అనాత్మ ఇది అని. కనుక మనము ఓంకారము బ్రహ్మలలో 4 పాదముల యొక్క విచారము చే ఏమిటి జరుగుతుంది? 4 పాదాలు విచారిస్తే సకల శబ్ద ప్రపంచము, వస్తు ప్రపంచం అంతా శబ్ద రూపమే అని తెలుస్తుంది. శబ్దములన్నీ ఓంకారంలోనే వచ్చి అని తెలుస్తుంది. సర్వము ఓంకార ఏవ అని తెలుస్తుంది. అలాగే వాచ్యార్థాన్ని నిరసిస్తే, నిరాకరిస్తే అర్థ ప్రపంచం అంతా, కార్యమంతా కారణంలో విలీనమైపోతుంది. శబ్ద ప్రపంచము, అర్థ ప్రపంచము రెండిటిని ప్రవిలాపనం చేస్తే నిర్గుణ తురీయంగా మనము నిలిచి ఉంటాము. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇచ్చేతత్.